దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యము ధ్యానిందాము. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 11వ వచనం. ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఆలకించుడని అంటూ ఉన్నాడు. అవును ప్రియులారా, దేవుని మాట ఆలకించేవారు గొప్పవారు. దేవుని మాట ఆలకించి దాన్ని విని గ్రహించుకుని ఆ ప్రకారం జీవించేవారు బహుమానాన్ని పొందుతారు. గమనించండి, భూదిగంతం వరకు యెహోవా సమాచారం ప్రకటింపజేసి ఉన్నాడంటూ ఉన్నారు. ప్రియులారా, ఆయన సర్వలోకానికి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. సర్వలోకములో ఉన్న ప్రతి మనిషిని ఆయన రక్షించాలని ఆయన తపన. ప్రతి మానవుడు నిత్య నరకం నుండి తప్పుకొని నిత్య జీవమునకు అంటే పరలోక రాజ్యానికి చేరాలని దేవుడు గొప్ప ప్రేమ కలిగి ఉన్నారు. కనుక ఆ సమాచారము లోకమంతటా ప్రకటించే వారిగా ఉండాలని నాటి దినాలలో యెరూషలేము సియోను కుమార్తెకు తెలియచేయమని దేవుడు చెబుతూ ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే సమాచారము దేనికి ప్రకటిస్తూ ఉన్నారు, దాని అర్థమేమిటని ఆలోచన చేస్తే రక్షణ వచ్చుచున్నది. రక్షకుడే వస్తూ ఉన్నాడు. రక్షించటానికి, మానవ జాతిని పాప విమోచన చేయటానికి రక్షకుడుగా ఆయన వచ్చుచున్నాడు. ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్దనే ఉన్నది. గనుక రక్షించబడిన వారి నిమిత్తము, రక్షణ కొరకు సిద్ధపడే వారి నిమిత్తము మనం నిత్యము ప్రయాసపడేవారిగా ఉండాలని, రక్షణల వారి నిమిత్తము భారము కలిగి ప్రార్థించే వారిగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మనము చూసుకున్నట్లయితే ఇక్కడ యేసుప్రభువు వారి సర్వమానవాళ్ళను రక్షించటానికి వచ్చారు. ఆయన బిడ్డలుగా రక్షణలు సాగిపోతున్న మనము నశించిపోతున్న వారి నిమిత్తము ఆలోచించవద్దా? బాధ్యత కలిగి ప్రార్థించవద్దా? అయ్యో మనము బాగానే ఉన్నాములే, వారి నిమిత్తము ఎందుకని నిర్లక్ష్యముగా ఉండొద్దు. దేవుని బహుమానము నీవు పొందుకోవాలనుకుంటే భారముతో దేవుని పని చేయబిడ్డగా మారిపోదువు గాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై స్తోత్రములు. రక్షకుడై దిగి వచ్చావు నాయన, బహుమానం ఇవ్వటానికి ఇష్టపడుతున్నా అయ్యా. నీ సన్నిధానములు మేము నమ్మకంగా ఉండేవారిగా నీ పని చేయబిడ్డగా మమ్మల్ని మార్చండి నాయన. ఇంకను ప్రయాసపడి నీ సన్నిధానములో అనేక మంది నశించిపోతున్న నిమిత్తము పని కలిగి ఉండేవారిగా మీ కృపా సహాయం, ఆత్మ సహాయం మాకు దయచేయమని, ఎవరి కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి మీ కృపను అనుగ్రహించమని రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.